హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'రజస్ ప్యాకర్'. ఈరోజు మీకు చూపించబోయేది 'కల్కి' మూవీలో 'కైరా' యూజ్ చేసిన బైక్ అన్నమాట. ఫైట్స్‌లో యూజ్ చేసిన బైక్. ఈ బైక్ వచ్చేసి ఏఎంబీలో పెట్టారు. 'కైరా' ఉండేది చాలా కొంచెం సేపయినా ఆ ఫైట్ విజువల్స్‌లో ఎస్పెషల్లీ బైక్ అయితే సూపర్ క్యూట్ ఉంది. అసలు ఎలా హ్యాండిల్ చేసారో అర్థం కావట్లేదు. హ్యాండిల్ పట్టుకుంటే మూవ్ అయిపోతుంది ఈజీగా. కంప్లీట్ ఉండడం అయితే ఐరనే ఉంది. చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బావుంది. అంటే ఇప్పుడు 'రెబెల్ ట్రక్' అంటే కొంచెం హెవీ మోడ్‌లాగా అనిపిస్తది గానీ, ఇది అయితే భలే ఉంది. అండ్ అశ్వత్థామ యూజ్ చేసిన కత్తి కూడా ఇక్కడ పెట్టారు. ఇవొకటే కాదు, ప్రభాస్ యూజ్ చేసిన డ్రెస్, ఇంకా 'రెబెల్స్' యూజ్ చేసిన డ్రెస్ అవి కూడా పెట్టారనమాట. నేను యాక్చువల్‌గా ఏఎంబీకి వెళ్ళేటప్పుడు వాళ్ళేమన్నారు అంటే, మూవీకైనా మనం వెళ్ళాలి. లేదు అంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా 'కల్కి' మూవీ అక్కడ చూసి ఉండాలనమాట. సో, నేనేమో 'కల్కి' మూవీ యాక్చువల్‌గా ఏఎంబీలో చూడలేదు. అమీర్‌పేటలో చూసాం మేము. సో, సరే అని చెప్పని వేరే ఎవరితో జస్ట్ టికెట్ సంపాదించి అయితే వెళ్ళాము. వెళ్ళాక ఈరోజు ఎలో లేదు అన్నారు. టికెట్ చూపించాక కూడా ఇలా అంటారేంటి అంటే, లేదు మేడం ఈరోజు అన్నారు. సరే మీ మేనేజర్‌ని పిలవండి అంటే, అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళొచ్చారు. సో, అప్పుడు ఇంకా నేను చూపించా అనమాట. మహేష్ బాబుది పిక్ చూపించి, ఐయామ్ వెరీ రెగ్యులర్ టు ఏఎంబీ సినిమాస్ అని చెప్పి, ఇలా బాబు ఫ్యాన్ అని చెప్పగానే, వెళ్ళండి మేడం షూట్ తీసుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకోండి. నేను అన్నా అనమాట 10 మినిట్స్‌లో తీసుకొని వచ్చేస్తా అంటే, ఇప్పుడు మూవీ చూసే అంత టైం లేదు అని చెప్పని, నేను జస్ట్ ఓన్లీ ఈ షూట్ జస్ట్ ఒక బైక్ చూడడానికి వెళ్ళా అనమాట లోపలికి. అంటే ముందు రోజు యాక్చువల్‌గా ఏఎంబీ సినిమాస్ వాళ్ళే పోస్ట్ చేశారు. సో, 'కైరా' బైక్ చూడాలనుకుంటే ఏఎంబీకి మూవీస్‌లో ఇలా పెట్టాము రండి అని చెప్పని. ఏఎంబీ సినిమాస్‌లో ఉంది అని. సో, ఆ పోస్ట్ చూసి నేను వెళ్ళా అన్నమాట. నాకైతే భలే భలే నచ్చింది. సూపర్ ఉందసలు. అంటే ఇక్కడ డ్రైవ్ చేసే ఆప్షన్ లాగా లేకపోతే అసలంటూ ఎక్కడానికి గాని అలా లేదు. బట్ చూడ్డం అయితే చూసాను. దానికైతే హ్యాపీ. కానీ హ్యాండిల్ టచ్ చేస్తే అది ఈజీగా మూవ్ అయిపోతుంది. వన్స్ ఎక్కిన తర్వాత మరి అది ఎలా హ్యాండిల్ చేశారనేది అయితే నో ఐడియా. బట్ చూడ్డానికి అయితే చాలా చాలా క్యూట్ ఉంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇదిగో భైరవ షూట్ అండ్ రెబెల్స్ యూజ్ చేసిన షూట్ కూడా ఉంది. ఇదిగో. సో ఇలా 2 సైడ్స్ పెట్టారనమాట. అండ్ ఫైనల్లీ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే. నేను ఇలా షూట్ చేస్తుండగా ఒక పర్సన్ ఉన్నారు. యాక్చువల్‌గా 10కి మూవీ అంట. 9:30 నుంచి ఉన్నారనమాట. సో నేను కొంచెం హెల్ప్ చేయమంటే ఈ ఫోటోస్ అయితే తీశారు. ఫైనల్‌గా తెలిసిందేంటంటే తను కూడా మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్. తన ప్రొఫైల్ చూసాక. అక్క నేను కూడా డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అంటే ఇంక అప్పుడు మళ్ళీ బాబు దగ్గరికెళ్ళి ఫోటోస్ దిగి అలా ఈ షూట్‌కి తనైతే హెల్ప్ చేశాడనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్. థాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఏఎంబీ సినిమాస్ వాళ్ళే ఆల్రెడీ స్టోరీ పోస్ట్ చేశారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఇది చూసే నేను ఆల్రెడీ చూద్దామని వెళ్ళింది. సో కమింగ్ టు బైక్ ఫైట్స్ అయితే నిజంగా ఆసమ్. అండ్ తెలిసిందే కదా, 'కైరా' ఫైట్స్ గానీ తను ఉన్నది కొంతసేపు అయినా కూడా ఇట్స్ వెరీ గ్రేట్ టు సీ హర్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ వెరీ లక్కీ ఆపర్చునిటీ ఈవెన్. సో ఫైనల్లీ 'కైరా' బైక్ ఆల్సో కవర్డ్. అందరికీ తెలిసిందే 'కల్కి' మూవీ ఆల్రెడీ 1000 crores కలెక్ట్ చేసింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ 'కల్కి'. విష్ దెమ్ ఎ గ్రేట్ సక్సెస్ మోర్ అండ్ మోర్. ఇలాంటి మైథలాజికల్ మూవీస్ని మనము ఎంకరేజ్ చేస్తే ఇంకా హిస్టారికల్గా మనకి చూసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు విజువల్ ఎఫెక్ట్స్, నో వర్డ్స్. బై ద వే డార్లింగ్ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ బ్రేక్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ బాహుబలి. లైక్ ఇంకా ఉన్నాయి లైక్ సలార్ అలా, బట్ దిస్ ఈస్ గోనా బీ వెరీ బిగ్ డిఫరెంట్. Hope everyone watched Kalki. I hope you just loved to see this Kairia bike even. Thank you so much for watching. Please do subscribe to my channel. Please do share to your friends and family if you just love it. Bye bye.